హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైడాక్స్. ఒకప్పుడు మనం బట్టలు కొనాలంటే షాపింగ్కి వెళ్ళి ఒక రోజంతా మనం స్పెండ్ చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఎలా అయింది, మనం ఏదైనా ఆర్డర్ పెట్టేస్తాం, అది 1 డే 2 డే డెలివరీ తీసుకుంటుంది. కానీ రీసెంట్గా ఈ జెప్టో, ఈ స్విగ్గీ, ఈ బ్లింకిట్ ఇవి చేయబట్టి వితిన్ 30 మినిట్స్ అని కూడా చెప్తున్నారు. రీసెంట్గా నేనే జెప్టోలో పెట్టుకున్నాను షెర్వాని. మనకి ఆఫీస్‌లో ఒకటి ట్రెడిషనల్ వేర్ ఉంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కానీ అది ఆల్రెడీ 2, 3 టైమ్స్ ఆల్రెడీ యేసుకున్నా. కొత్తది యేసుకుందామని జెప్టోలో పెట్టా. 10 మినిట్స్‌లో వచ్చేసిందనమాట. సో, ఈ నా బద్ధకం వల్ల నేను జెప్టోలో పెట్టాల్సొచ్చింది టైం లేకుండే. లేకుంటే మాల్‌కి ఎళ్లి లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టైనా చేసేటోడిని. సో, ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఆన్‌లైన్‌పై ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌కి స్టోర్స్‌కి వెళ్లి అక్కడ కూడా ప్రైజెస్ ఉంటాయి ఎక్కువ. ఆ ప్రైజెస్ ఎక్కువుంటాయి. ఆన్‌లైన్‌లో తీసుకుందామని చాలామంది ఇది ఆన్‌లైన్‌లే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది షాపింగు. ఈ షాపింగ్‌లో మనకి కిడ్స్ షాపింగ్ ఉంటది. ఇందులో ఫస్ట్ క్రై అనే కంపెనీ చాలా ఇంపార్టెంట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ ఏం చేస్తదంటే చిన్న పిల్లలకి బట్టలు గానీ, మనకి ప్లే థింగ్స్ గానీ, మైండ్ గేమ్స్ గానీ, టాయ్స్ గానీ, ఎట్లా పేరెంటింగ్ చేయాలి, చైల్డ్‌లో ఒక ఆటిజం ఉంటే ఇది స్కిల్స్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా మాట్లాడించాలి అనేది ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీకి బేబీ ఎగ్ అనే బ్రాండ్ ఉంది. ఇది రీటైల్ స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే రీటైల్ స్టోర్స్ ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ బతకాలంటే ఆఫ్‌లైన్ స్టోర్ ఉండాలి, ఆన్‌లైన్ స్టోర్ ఉండాలి. ఇది ఫస్ట్ ఏం చేసిందంటే ఆన్‌లైన్ ద్వారా అందరికీ పరిచయమైంది. దాని తర్వాత ఇప్పుడు స్టోర్ ఎక్స్‌పాన్షన్ కోసం ఆఫ్‌లైన్ ఇది ఐపీఓకి వచ్చింది రీసెంట్‌గా. ఆ ఫండ్స్ ఏదైతే వచ్చిందో ఆఫ్‌లైన్ స్టోర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను షాక్ అయ్యాను. మా దగ్గర మంచిర్యాలలో ఉంటది. మంచిర్యాలలో బేబీ హగ్ అనే స్టోర్ ఉంది. ఇంకా ఫస్ట్ క్రై కూడా చూసాను. మళ్ళా ఇక్కడ నిజాంపేటలో ఒకటి చూసాను. చాలా చాలా ఏరియాస్‌లో కూడా ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ గ్రోత్ అనేది పెరుగుతుంది. కానీ ఇది లాస్ మేకింగ్ కంపెనీ. కానీ మనకి ఎలా ఆలోచించాలంటే బిజినెస్ అనేది పిల్లల గురించి. పిల్లలంటే మనం పిల్లల గురించి బట్టలు గానీ, చదువు గానీ, బొమ్మలు గానీ ఏదైనా ఆహ్, పెడుతూనే ఉంటాం ఖర్చు లేకుండా. అంటే మన పిల్లలే గదా అన్నట్టు మనం పెట్టేస్తాం అన్నమాట ఎక్కువ డబ్బులు. సో, ఈ చిన్న ఎమోషనల్‌ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనమాట. ఫస్ట్ క్రై అనే కంపెనీ. సో, దీనికి చాలా గ్రోత్ ఉంది. రీసెంట్‌గా వాళ్ళు లాస్ కూడా తగ్గుతుందన్నమాట. మెల్లమెల్లగా మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే 2026లో మేము ప్రాఫిట్‌కి వచ్చేస్తాం అని చెప్తుందన్నమాట. ప్రాఫిట్‌కొచ్చిందనుకో అక్కడి నుంచెల్లి గేమ్ వేరే స్టార్ట్ అయితది. అంటే స్టాక్ ప్రైస్‌లో మీకు గ్రోత్ అనేది చాలా కనిపిస్తదన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి అరౌండ్ 300 లోపలే ఉంది స్టాక్ ప్రైసు. అది ఒకవేళ ప్రాఫిట్ డెలివరీ చేస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు డిసెంబర్ ఎండ్ అవుతుంది కదా. క్వార్టర్ ఎండ్ అయితుంది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో అనౌన్స్‌మెంట్ వస్తాయి. ఒక్కొక్క కంపెనీ డిక్లేర్ చేసుకుంటూ వెళ్తది. చూడండి. థర్డ్ క్వార్టర్ కంపెనీలో ప్రాఫిట్ పోస్ట్ చేస్తదా? లేకుంటే లాస్ పోస్ట్ చేస్తదా? దాన్ని బట్టి మీరు చూడండి. ఒక లాస్ పోస్ట్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్‌తోని లాస్ డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయితే ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇది కూడా మనకి మేనేజ్మెంట్ కాల్స్ ఉంటాయి. ఇవన్నీ అటెండ్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ కంపెనీ. ఎమోషన్ మీద డిపెండ్ అయ్యే కంపెనీ. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్‌ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.